మా ఊరి నీళ్ల పురాణం రాసింది హర్ష. పైన చెరువు, మధ్యలో ఊరు, ఊరి కింద పొలాలు. పొలాల కింద ఎంత ఎండాకాలంలో అయినా ఒక్క పాయన్న పారే వాగులతో ఉండే మా ఊళ్ళో తవ్వితే పడేది మాత్రం ఉప్పు నీళ్ళే. నీళ్లు పడ్డం అయితే 20, 30 అడుగుల లోపలే పడతాయి. నోట్లో పోసుకుంటే గానీ తెలీదు ఎంత ఉప్పగా ఉంటాయో. రాకరాకొచ్చిన జామ చెట్టు కాయలు, బాదం కాయలు, సపోటా కాయలు గూడా జవ్వబారిపోయుంటాయి. అందుకే వచ్చిందేమో ఉప్పలపాడని జెప్పి మా ఊరికి పేరు. మా ఊళ్ళో 3 రకాల బావులు. ఊరికి దూరంగా ఉండేది చెరువు అవతల వైపు ఒక మంచిళ్ళ బావి. ఆ నీళ్లు కేవలం తాగడానికి మాత్రమే. ఊరి పైభాగాన చెరువు కింద ఉండేది నడీది బావి. ఆ నీళ్లు అన్నం ఎసుటికి మాత్రం వాడేవాళ్ళం. ఇక ఉప్పు నీళ్లు స్నానాలకు, మిగతా వాటికి. అబ్బో! ఆ ఉప్పు నీళ్ళకే పెద్ద డిమాండ్ మా ఊర్లో. ఎందుకంటే అందరం బావులు తవ్వించుకోలేం గదా! అలా ఇంట్లోనే బావుండే మా శంకరవ్వ లాంటి వాళ్ళ ప్రాపకం కోసం మాలాంటోళ్ళం పడరాని పాట్లు పడేటోళ్ళం. శంకరవ్వ వాళ్ళ కోడి పక్కింట్లో గుడ్డు పెట్టేసిన రోజో, లేదా శంకరవ్వ దగ్గర పాలు పోయించుకునేవాళ్ళు, "కలిపితే కలిపావమ్మా, కాస్త మంచినీళ్ళన్నా కలపకూడదా" అన్న రోజునో మనసు పాడు చేసుకునేది. అలా పాడైన రోజున మా నీళ్ళ ఆశ మీద నీళ్లు జల్లి, తన మనసు ఉల్లాసపరుచుకోవటం ఆవిడకి సరదా. అలాంటి శుభదినాల్లో మా అమ్మ పిల్లకాయలనందరినీ తీసుకొని, చలో పంట కాలువ అని చెప్పి పొలాల్లోకి పట్టుకెళ్ళి మా ఊళ్ళో దమేసేది. పంట కాలువ దగ్గరికి పోవడం ఓ పిక్నిక్ లాంటిది మా పిల్లకాయలందరికీ. పాపం మా ఊరి ఆడపిల్లకాయలు ఎప్పుడన్నా నెల్లూరుకో, బుచ్చిరెడ్డిపాళెంకో సినిమాకెళ్ళి, అక్కడ ప్రకటనల్లో కనబడే సినీ తారల సౌందర్య రహస్యాన్ని వాళ్ళ నోళ్ళ ద్వారానే వినేసి, మూకుమ్మడిగా ముచ్చటపడి కొనుక్కొచ్చుకున్న లక్స్ సబ్బులు మా ఊరి నీళ్ళకి నురుగు బదులు ఒంటి మీద విరిగిపోయిన పెరుగులైపోయేవి. ఈ కారణం చేత అందాందేముందబ్బా, ఆరోగ్యం ముఖ్యం, లైఫ్ బాయ్ ఎక్కడుందో ఆరోగ్యం అక్కడుందని చెప్పి మా ఊళ్ళో ఆడపిల్లలంతా లైఫ్ బాయ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌లు అయిపోయారు. నిత్యం ఉప్పు నీళ్లతో ఒళ్ళుతుక్కున్న మా ఊరి ఆడపిల్లకాయల కాళ్ళే వేరబ్బా. ఇకన ఊరికి అవతలెక్కడో ఉన్న మంచిళ్ళ బావి నుండి నీళ్లు తెచ్చుకోవటం పెద్ద ప్రహసనం. మా ఊళ్ళో అబ్బాయిలు బాధ్యత గలవాళ్ళో లేదో అనే విషయం ఈ బావి నుండి నీళ్లు తేవడంలో తెలిసిపోయేది. పెద్దోళ్ళ మాటల్లో తరచూ వినపడేవి. "ఆ శేషమావ కొడుకు వైనమైనోడమ్మా, ఇంటికి సరిపడా నీళ్లు ప్రతిదినం మోసుకొస్తాడమ్మా" అనో, లేక "ఆ సుందరయ్య కొడుకు చాలా పెడద్రపోడమ్మా, ఏనాడన్నా గుక్కెడు నీళ్లు తెచ్చుండడు" అనో. నీళ్లు తెచ్చేవాడికి పిల్లనిచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఇట్టానే నీళ్ల వాడకం బట్టి మా ఊరి ఆడోళ్ళు కుటుంబాన్ని నడిపే పద్ధతిని చెప్పేసేవాళ్ళు. "ఆ ప్రమీలమ్మ కోడలికొచ్చిందమ్మా, ఆ ఈదలోళ్ళు ఈదిన పడ్డారమ్మా, ఆ మహాతల్లి కడవల కడవల నీళ్లు పుసుక్కున పారబోసేదమ్మా" అని. "నీళ్ళేమన్నా వంటి మీద నిలుస్తాయమ్మా" అంటూ. ఎవరన్నా పిల్లలు తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోపోతే, "అంతేనయ్యా, నీరు పల్లమెరుగను, మనూరి నీళ్లలో ఉప్పు బోదు, మీ పిల్లకాయల్లో ఉండే చెడు బోదు" అంటూ ముసలివాళ్ల నిర్వేదంలో కూడా నీళ్ల ప్రసక్తి. మా ఊరి చెరువులోకి నీళ్ళొచ్చే రోజుల్లో మటుకు మా పిల్లకాయలకి పండగే పండగ. ఎప్పుడెప్పుడు చెరువు నిండుద్దా అని ఆత్రంగా చూసేవాళ్ళం. మా పెద్దకాయలేమో ముందుగా తూములెత్తేసి పొలాలకు బారించుకునేవాళ్ళు. అలా పొలాలన్నీ ఒక వారం ఒక తడవ తడిశాక తూములు బిగిచ్చి చెరువు నిండనిచ్చేవాళ్ళు. మాకైతే పెద్దవాళ్ళు ఈ పని చేయడం నచ్చేది కాదు. ఎప్పుడు చెరువు నిండుతుందా అని రోజు చెరువు దాకా పరిగెత్తి చూసేవాళ్ళం. అలా నిండిన చెరువు ఎండడం, మళ్ళీ నిండడం, మళ్ళీ ఎండడం అనేది నీళ్లు నేర్పిన పాఠం నాలాంటోడికి. నేనెప్పుడైనా మంచిళ్ళ బావి దగ్గరికెళ్ళినప్పుడు మా ఊరోళ్ళే కొంతమందొచ్చి, ఎవరన్నా జాలిదలిచి వాళ్ళ బిందెల్లో కొన్ని నీళ్లు పోస్తారా అని ఎదురు చూస్తూ,
ఓ పక్కన నిలబడ్డం చూసేవాడిని. వాళ్ళని మటుకు నీళ్లు తోడుకొనిచ్చేవాళ్ళు గాదు ఈ బావిలోంచి. "ఇదేంది మందల" అని మా వాళ్ళనడిగితే, "అదంతే నీకు తెలదులే అబ్బాయా" అనేవాళ్ళు మా ఇంట్లో పెద్దోళ్ళు. నేనే ఇంకొంచెం పెద్దయ్యాక నాకర్థమైంది. దేవుడిచ్చిన నీళ్లు తాగాలన్నా మనుషుల్లో ఉండే ముందు వెనకల్ని బట్టేనని జెప్పి. ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా మా ఊరికి కొళాయిలొచ్చాయి. ఊరంతా తాగేది ఇప్పుడు ఒకే నీళ్ళు. మంచినీళ్ళు. మా జామ చెట్టు కాయలు గూడా తీయబడ్డాయి. ఊరి పేరు మటుకు ఉప్పలపాడే. కొన్ని కొన్ని మారవు. ఇంకా టైం పడుతుందేమో.